హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరు బాగుండాలి. టుడే అప్డేట్ వచ్చేసి మన దిలాన్ సార్ యాష్ సార్తో మాట్లాడిన స్పీచ్ అనమాట. నిన్న లైవ్లో మన మార్టిన్ క్రిస్ లైవ్లో దిలాన్ సార్ చెప్పారనమాట. ఏం చెప్పారో వినండి ఒకసారి. రాగానే ఒక కామెడీ డైలాగ్ అయితే మన క్రిస్ సార్ అయితే వేశారు. ఎలా అంటే మేకప్ ఉందో చూసుకో ఒకసారి అన్నారు అనమాట మన దిలాన్ సార్ని. ఓకే ఫైన్. అండ్ క్రిస్ అండ్ మార్టీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని దిలాన్ సార్ చెప్పారనమాట. వాళ్ళిద్దరికి అప్రిషియేట్ చేశారనమాట. మీ హార్డ్ వర్క్కి మీ డెడికేషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్ అని చెప్పారనమాట మన దిలాన్ సార్ వచ్చేసి. మన దిలాన్ సార్ యాష్ సార్కి మెసేజ్ చేశారంట మాట్లాడాలని. యాష్ సార్ అంటే ఒక 20 minutes తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేశారంట దిలాన్ సార్కి. యాష్ సార్ అయితే ఒక కాల్ చేసి ఒక 20 minutes మాట్లాడారంట. 20 minutes ప్లస్ మాట్లాడారంట మన దిలాన్ సార్తో. ఏం చెప్పారంటే మెమోరీస్, పాస్ట్లో జరిగిన మెమోరీస్ అన్నీ వీళ్ళు ఆ 20 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారంట. అదొకటను. అంటే దిలాన్ సార్ ఏం చెప్తున్నారంటే యాష్ సార్ వాయిస్లో ఏమనిపిస్తుందంటే చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు సార్, అయితే ఫుల్ గ్రేస్లో ఉన్నారు అని అనిపిస్తుందంట మన దిలాన్ సార్కి. అలా చెప్తున్నారు. యాష్ సార్ అంట దిలాన్ సార్కి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారంట. ప్రతి ఒక్క విషయం, జరుగుతున్న విషయాన్ని కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారంట. అది ప్రజెంట్ అందరూ ఒపీనియన్ ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు బయట, అది ఇదని మన దిలాన్ సార్ని అడిగారనమాట యాష్ సార్. అసలు నిజం ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, జనాలకు కూడా తెలుసు అండి. ఆన్పాస్ని ఎవరు కూడా బ్యాడ్ నేమ్ రావట్లేదు ఆన్పాస్కి. అందరూ ఆన్పాస్ని ట్రస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు అని చెప్పారంట. అది జరుగుతుందంట, కాన్వర్సేషన్ అది జరిగింది వాళ్ళిద్దరి మధ్య. లాస్ట్ 6 months నుంచి అందరు ఫౌండర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా వరకు రెస్ట్లెస్గా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకు ఏం అర్థం కావట్లేదు, అంతా ఫేక్ అది ఇది అనుకుంటున్నారు, ఫౌండర్స్ అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారంట వాళ్ళిద్దరూ. ఇండియా ఒకటే కాదు, చాలా ఆన్పాస్ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఎవరెవరు ఫౌండర్స్ ఉన్నారో అందరూ కూడా ప్రజెంట్ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారంట లాస్ట్ 7 months నుంచి. ఏం చేయాలో అర్థం కావట్లేదంట. దానికి యాష్ సార్ అన్నారంట, అందరూ పాజిటివ్గానే ఉండండి, ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది, నమ్మకం పెట్టుకోండి, ఆన్పాస్ ఎక్కడికి వెళ్ళదు, స్టే ఆన్ పాజిటివ్ అని చెప్పారంట యాష్ సార్ అయితే. ఆన్పాసం అనేది ఎక్కడికి వెళ్ళదు, ఆన్పాసం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది, జనాలు కూడా అలాగే ఉంటారు, ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు, నెగిటివ్ వేవ్కి వెళ్ళవద్దు, అందరూ పాజిటివ్గానే ఉండండి అని యాష్ సార్ చెప్పారంట. ఎక్కడికి వెళ్ళదు, ఆన్పాసు అంతా బాగానే ఉండిద్ది, బాగానే జరిగిద్ది అని యాష్ సార్ దిలాన్ సార్తో చెప్తున్నారంట. ఇట్లా ఆన్పాసం అనేది నాకు ఒక డ్రీము, అది బాగా పబ్లిష్ అవ్వాలి అది ఇదని యాష్ సార్ చెప్పారంట. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారంట, డే అండ్ నైట్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారంట. అది యాష్ సార్ గోల్ అంట. దానికోసం చాలా కష్టపడుతున్నారంట వర్క్ చేసేవాళ్ళు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో. లాస్ట్ 6-7 months నుంచి చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయారు, అది హైదరాబాద్లో ఇష్యూ అవ్వడం వల్ల కూడా అని చాలా మాట్లాడుకున్నారు. యాష్ సార్ ఏం చెప్పారంటే ప్రజెంట్ అయితే అంత స్మూత్గానే ఉంది, అంత పర్ఫెక్ట్గానే బాగా నడుస్తుంది, బాగానే ఉంది, అంత స్మూత్గానే ఉంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే నేను టీం కూడా చేంజ్ చేశాను, అంత నా అండర్ కవర్లోనే ఉంది, మంచిగా ఉంది ప్రజెంట్ అయితే. దానికంటే ఒక టైం వచ్చింది, నేను అప్పుడు అన్నీ చెప్తాను వివరంగా అని చెప్పారనమాట. దిలాన్ సార్ అడిగారంట యాష్ సార్ని, ఒక క్వశ్చన్ అడిగారంట. అందరూ వచ్చి ఎప్పుడు లాంచ్ అయ్యిద్ది, తొందరగా లాంచ్ చేయండి అది ఇది అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారంట. మన దిలాన్ సార్ కూడా తట్టుకోలేకపోయి ఆ క్వశ్చన్ అడిగేశారనమాట యాష్ సార్ని. యాష్ సార్ ఏం చెప్పారంటే, అవును నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, అన్నీ జరుగుతూనే ఉన్నాయి, అంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, నేను కూడా సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నాను కూడా ప్రజెంట్ అని చెప్పారనమాట యాష్ సార్. ఫౌండర్స్కి లాస్ట్ ఇయర్ నుంచి అయితే డౌట్ ఏం లేదు, కానీ ఈ లాస్ట్ 6 months నుంచి చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, చాలా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఆన్పాస్ని అని సోషల్ మీడియాలో యాష్ సార్ చెప్పారనమాట. అది నిజమే గాయ్స్, ఆన్లైన్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట ఆన్పాస్ని నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తున్నారు, అది మీకు తెలుసు నాకు తెలుసు. కానీ స్ప్రెడ్ చేస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంది, ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల. అది యాష్ సార్ కూడా ఒప్పుకున్నారు, లేట్ అవ్వడం వల్లే స్ప్రెడ్ అవుతుంది నెగిటివిటీ అని యాష్ సార్ చెప్పారు. మళ్ళీ ఒక 6 monthsలో న్యూ షేప్ని చూస్తాం ఆన్పాస్లో ఒక 6 monthsలో అన్నీ మంచిగా జరుగుతాయి, అన్నీ స్మూత్గా జరుగుతాయి, మంచి అప్డేట్స్ వస్తాయి అని యాష్ సార్ చెప్పారనమాట. అందరూ పాజిటివ్గా ఉండే, నెగిటివ్లోకి వెళ్ళొద్దని మొత్తం చెప్పారంట యాష్ సార్ అయితే. ఈసారి మాత్రం ఆన్పాస్ అనేది ఓకనెట్ కానీ, ఈకో సిస్టమ్ కానీ, వెబ్సైట్ కానీ అన్నీ కొత్తగా ఉంటాయి. ఎందుకంటే
సార్ అనేది న్యూ టీమ్తో అంతా చేపిస్తున్నారంట. అండ్ వన్ థింగ్ సార్ ఏం చెప్పారంటే న్యూ టీమ్ అండ్ స్మాల్ టీమ్తో అయితే వర్క్ చేపిస్తున్నారంట చెప్పారు సార్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే మన యాస్ సార్ ఏం చెప్పారంటే కంపెనీ అనేది ఎక్కడికి వెళ్దు, ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళదు, అందరూ పాజిటివ్లో ఉండండి, విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో అనేది కంపెనీ అనేది రిటర్న్ వచ్చేసింది, అది మీరు అనుకున్న దానికన్నా ముందే వచ్చింది అన్పాసివ్ కంపెనీ అనేది అని మన యాస్ సార్ మనకి మంచి మాట చెప్పారనమాట. చాలా గుడ్ న్యూస్ అది మాత్రం. అది మనం అనుకున్న దానికన్నా కొంచెం ముందే ఎర్లీగానే వచ్చిందంట యాక్చువల్గా. అది కూడా ఒకసారి మీకు ఇది మాత్రం గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ సార్ మనల్ని సర్ప్రైజ్ చేద్దామని చూస్తున్నారంట. చాలా లాట్ ఆఫ్ థింగ్స్ అంట, అసలు చాలా అప్డేట్స్ ఉంటాయి, ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళొద్దు, అందరూ పాజిటివ్గా ఉండదని చెబుతున్నారు అనమాట. ఎవరు ఊహించలేని జరిగిద్దంట, మీరు అనుకున్న దానికన్నా ముందే జరిగిద్దంట అని యాజ్ సార్ చెప్పారంట. దీన్ని కూడా జనాలు అందరూ చాలా ఫౌండర్స్ కానీ జనాలకు కానీ చాలా మందికి ఈ సిస్టాన్ని తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు అని యాజ్ సార్ చెప్పారనమాట. అండ్ చాలా మందికి ఫౌండర్స్ అయినా పీపుల్స్కైనా మనం చేసేది యాజ్ సార్ చేసేది అందరికి నచ్చిద్దంట, నచ్చేలా ఉండిద్దంట అని మన యాజ్ సార్ చెప్పారు. అండ్ యాజ్ సార్ దుబాయ్ అండ్ ఇండియాలో కూడా నాకు జరిగింది ఒకటి, కానీ ఇక్కడ నేను చెప్పలేను, మన దిలాన్ సార్ చెప్పారు లైవ్లో అయితే నిన్న. యాజ్ సార్ మనకి ఫ్రీక్వెన్సీగా రావట్లేదు, అంటే డైలీ రావట్లేదని అందరూ క్వశ్చన్ చేస్తున్నారంట, దాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారంట, చాలా స్ప్రెడ్ అవుతుందంట నెగిటివిటీ. యాజ్ సార్ రావట్లేదు, అనుపసి పోయింది, బోర్డు తిప్పేస్తుందని మాట్లాడుతున్నారంట. అండ్ దానికి ఏం చెప్పారంటే నేను కంప్లీట్ అయ్యాను, వర్క్ చేస్తున్నాను, ఎక్కడ కూడా నేను ఖాళీగా లేను, హార్డ్ వర్క్ చేస్తున్నాను, ప్రజెంట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాను అని మన దిలాన్ సార్ అయితే చెప్పారనమాట నిన్న లైవ్లో. అండ్ విత్ ఇన్ 15 days వాళ్ళ పాపప్ రావచ్చనే అవకాశం కూడా ఉందని చెప్పారనమాట. లాస్ట్ 15 days పాపప్ వచ్చింది, ఇంకా 15 daysలో పాపప్ రావచ్చు అని మన దిలాన్ సార్ అనుకుంటున్నారంట. అది ఏమాత్రం చూడాలి, కానీ అప్డేట్స్ మాత్రం దండిగా వస్తాయి, దాంట్లో నో డౌట్ బాగా వస్తాయి అప్డేట్స్ మాత్రం, మామూలుగా ఉండవు. ఒకసారి మాత్రం ర్యాంపే. మన దిలాన్ సార్ యాజ్ సార్కి ఏం చెప్పారంటే ఇండియా పీపుల్స్ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు, మీరంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు మా ఇండియా ఫౌండర్స్ అని మన దిలాన్ సార్ చెప్పారనమాట. అది మాత్రం నిజమే కదా, మన ఫౌండర్స్ చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు మన యాజ్ సార్ని. అతను ఎక్కడికి వెళ్ళినా కానీ మన దగ్గరికి వస్తారు, మనకు అప్డేట్స్ వస్తాయి, మన కంపెనీ వచ్చిద్ది అని నేనే కాదు నాతో పాటు చాలామంది కలిసి అన్పాసివ్ని ట్రస్ట్ చేస్తున్నారు. దాంట్లో మీరు చూసేవాళ్ళు కూడా అయి ఉంటారు. అండ్ ఆల్సో మీ ఫేస్ చూడండి మా వాళ్ళు ఉండలేరు, డైలీ మార్నింగ్ అయితే మీ ఫేస్ చూడాల్సిందే, అది ఎక్కడైనా అవనండి మీ ఫేస్ మాత్రం కన్ఫర్మ్గా చూస్తారు, మీకు అన్పాసివ్ కొన్ని అటాచ్మెంట్ ఫౌండర్స్ది అని మన దిలాన్ సార్ చెప్పారనమాట. ఇప్పటి నుంచే కాదు, లాస్ట్ 5-6 years నుంచి దీంట్లో ఫౌండర్స్ ఉంటున్నారు, వాళ్ళందరూ మీ మీద అదే ఒపీనియన్తో ఉన్నారు, ఎవరు కూడా చేంజ్ అవ్వలేదు. సమ్ ఆఫ్ మెంబర్స్ కొంతమంది నమ్మట్లేదు, అంతేకాని చాలా 99% అందరూ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు, అదే లవ్తో ఉన్నారు మీ మీద అండ్ మీ అన్పాసివ్ మీద అదే ట్రస్ట్ మీద ఉన్నారు అని మన దిలాన్ సార్ చెప్పారనమాట. మన దిలాన్ సార్ ఏం చెప్తున్నారంటే అన్పాసివ్ మీద మన యాజ్ సార్ అయితే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారంట, ఎక్కడికి అది ఒక రేంజ్కి వెళ్ళిద్దని ఒక ఒపీనియన్తో మన అన్పాసివ్ మీద ఉన్నారనమాట యాజ్ సార్. అదే చెప్తున్నారంట యాజ్ సార్ కూడా, తన బేస్లోనే అర్థమవుతుందంట మన దిలాన్ సార్కి అని దిలాన్ సార్ చెప్పారనమాట. యాజ్ సార్ అన్నారంట అన్పాసివ్ అంటే ఏంటి, అది ఎంత పెద్దగా ఉంది, అది ఎంత స్మూత్గా ఉండిద్ది అని యాజ్ సార్ చూపిస్తారంట. దట్ he has to prove himself and bring on. నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటాను, అన్పాసివ్ ఏంటో ఎంత పెద్దదో అండ్ ఎంత స్మూత్తో నేను కూడా చూపించుకుంటాను అని మన యాజ్ సార్ చెప్పారంట. తన వాయిస్లోనే తన బేస్లోనే తన వాయిస్లోనే క్లారిటీ అండ్ క్లియర్గా కట్గా కనిపిస్తుందంట, ఆ బేస్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుందంట అని మన దిలాన్ సార్ చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇంక యాజ్ సార్ దిలాన్ సార్ అయితే తన పైలట్స్ గురించి, అది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వాటి సిచ్యువేషన్ వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకున్నారంట, అంతా బాగా మాట్లాడుకున్నారంట, ఒక 20 నిమిషాల దాకా మాట్లాడుకున్నారంట, హ్యాపీగా ఫీల్ అయ్యారంట దిలాన్ సార్ అయితే. అన్పాసివ్ అనేది ఎక్కడికి వెళ్దాం నేను చెప్తానే ఉన్నా ఫస్ట్ నుంచి, కానీ నమ్మకం పెట్టుకోండి, అన్పాసివ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది, విత్ ఇన్ 1 yearలో కన్ఫర్మ్గా ఒక లెవెల్లో ఉంటుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు, మీరు వినొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు చేయొద్దు. నిన్న యూట్యూబ్ లైవ్ మార్టీ సార్ది చూసుంటే మీరు, తను ఎస్టిమేషన్ వేసాడనమాట, కొంత అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుందని, అది ఎవ్వరు నమ్మొద్దు, ఇన్ని డాలర్స్ వచ్చింది అన్ని డాలర్స్ వచ్చిద్దని, వచ్చేదాకా ఎవరికి నమ్మకం ఉండదు. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ హిమ్ టు హోప్స్ మనం పెంచుకోవడం తప్ప ఏమి ఉండదు ప్లీజ్.
మన దిలాన్ సార్ అయితే ఏం చెప్పారంటే ఫౌండర్స్కి మనీ ప్రెజెంట్ అవసరం లేదు సార్, మనీ గురించి కూడా ఫౌండర్స్ వెయిట్ చేయట్లేదు, వాళ్ళు వెయిట్ చేస్తుంది అప్డేట్ కోసమే. చాలామంది దీన్ని MLM సిస్టమ్ కింద క్రియేట్ చేస్తున్నారు, రోజు రోజుకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది MLM కంపెనీ అని మన దిలాన్ సార్ చెప్పారనమాట. అది నిజమే గాయస్, మరి రోజు రోజుకి MLM చైన్ సిస్టమ్ అని కన్వర్ట్ చేస్తున్నారు. అది కూడా మీరు చూస్తున్నారు కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ఇది కానీ. సార్ మీకు మా ఫౌండర్స్ చాలా ఎడిట్ అయ్యారని మన దిలాన్ సార్ యాష్ సార్కి చెప్తే మన యాష్ సార్ ఏమన్నారంటే, దిలాన్ సార్ ఒకసారి మరీ చెప్తారా నాకు ఆ మాట అన్నారంట. దిలాన్ సార్ నవ్వుతా మళ్ళీ అదే మా ఫౌండర్స్ మీకు బాగా ఎడిట్ అయిపోయారు, మిమ్మల్ని వదలట్లేదు, మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నారు, మీ మీద అభిమానం బాగా చూపిస్తున్నారు, మీ మీద మంచి ఒపీనియన్ ఉంది మా వాళ్ళకి అని చెప్తున్నారంట. యాష్ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట దానికి. ఒకసారి కదా 2 సార్లు అడిగారంట అలా చెప్పమని. చూసుకోవచ్చు మనం కూడా. ఫైనల్లీ అదే సార్ అప్డేట్. అందరూ ట్రస్ట్ చేసుకోండి, నమ్మకం ఉండండి, సరేనా?